ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గు పోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ, పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్ లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. అట్లా ఒక బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.